ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా మల్లారెడ్డిగూడెం వాస్తవ్యులైన ఏ భిక్షమయ్య ధనమ్మ దంపతులు వారి పెళ్లి రోజు సందర్భంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి శుభాశీస్సులు పొంది అభాగ్యులకు సాయం చేసేందుకు చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. మాధవ సేవలో భాగంగా తొలుత పుణ్యఫలాలు ప్రసాదించే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి స్వామి చెంత వారి గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. సతీ సమేతంగా పరమేశ్వరలింగానికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక తృప్తిని పొందారు. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమ పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు. ఓం నమ శివాయ. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయువు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత బల సిద్ధిరస్తు. తథాస్తు తథాస్తు. అభాగ్యుల మనుగడ కోసం ఏర్పాటు చేసిన ధర్మహుండీలో కానుకలు సమర్పించి మహాదేవుని కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. నూతన శివాలయ నిర్మాణంలో ఇటుక సాయం చేసి శివానుగ్రహాన్ని పొందారు. మానవ సేవలో భాగంగా భిక్షమయ్య ధనమ్మగార్ల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శివపుత్రుల జీవనాధారం నిమిత్తం సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. దిక్కులేని అభాగ్యులకు సాయం చేసిన ఈ పుణ్య దంపతుల వివాహబంధం కలకాలం వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.